హాయ్, హలో, వెల్కమ్ టు హ్యాండ్ రైటింగ్ అవర్ ఛానల్. ఈరోజు ఏ టాపిక్ గురించి రాయిపోతున్నానో తెలుసా? మీరు ఆ టాపిక్ వింటే అందరూ హ్యాపీగా అయిపోవాల్సిందే, ఖుషి అయిపోతారండి. ఈ టాపిక్ వింటే ఆ టాపిక్ గురించి నేను రాయిపోతున్నాను. ఏ టాపిక్ అంటే, రోజు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఉన్నాయి. ఎవ్రీడే విల్ గెట్ హ్యాపీనెస్ డైలీ. నిజంగా ఈ ఈ టిప్స్ అనేటివి మీరు ఖచ్చితంగా డైలీ ఫాలో అయితే ఖచ్చితంగా డైలీ మీరు హ్యాపీగా ఉంటారు. అలానే వేరే వాళ్ళు కూడా, మీ ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా మీరు కూడా ఉంచుతారండి. ఏం చేయాలి అంటే, ఆ టిప్స్ ఏంటి అంటే, రోజు సంతోషంగా ఉండాలంటే 10 టిప్స్ అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా పాటిస్తారా అనుకుంటాను. ఇవి చాలా 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 సింపుల్గా ఉంటాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి మీకు చాలా ఇష్టమైనటివి ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారండి. ఇవైతే డైలీ చేసే పనులే నేను చెప్తున్నాను, కొత్తగా అయితే ఏం చెప్పలేదు. మీకు ప్రతి ఒక్క టిప్ మీరు చేస్తే మాత్రం రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు అలసట ఉండదు, ఏముండదు. బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది, ఇప్పుడు హ్యాపీగా అనేది ఉంటారు. ఫస్ట్ వన్ ఏదంటే యోగా. మీరు మార్నింగ్ లేవగానే యోగా చేస్తే మీ బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. డైలీ అందులో సూర్య నమస్కారాలు చేస్తే మీరు ఎప్పుడు సన్నగానే ఉంటారండి, లావుగా కూడా అవ్వరు. విటమిన్ డి కూడా పొందుతారు సూర్య నమస్కారం చేయడం వల్ల. సో అందుకనే ప్రతి ఒక్కరు యోగా అయితే చేయండి. అండ్ నెక్స్ట్ చాలా ఇష్టమైనది అందరికీ మ్యూజిక్ వల్ల హ్యాపీనెస్ అయితే బాగా పెంచుతుందండి. ఎవరైనా బాధలో ఉంటారు కదా, ఆ టైంలో మీరు మ్యూజిక్ విన్నారంటే బాధ అంతా తొలగిపోయి హ్యాపీనెస్ అనేది మూడ్లోకి తెప్పించేస్తుంది. మ్యూజిక్ అనేది చాలా మెయిన్. ఎవరన్నా గొడవ పడుతున్నప్పుడు మైండ్ మొత్తం ఖరాబ్ అయిందనుకోండి, అప్పుడైతే మ్యూజిక్ వినండి, ఖచ్చితంగా మీరు హ్యాపీగానే అయిపోతారు. అండ్ నెక్స్ట్ కృతజ్ఞతల భావం ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఎవరన్నా ఏదన్నా చేసినా కూడా, మనకి ఏమన్నా ఇచ్చినా థ్యాంక్ యూ అని చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. అందులోనే మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయండి, ఇది మాత్రం ఎవరు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ స్మైల్. ఎప్పుడు స్మైల్గా ఉండాలి, నవ్వుతూనే ఉండాలి. మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ కూడా చాలా ప్రొడ్యూస్ అవుతాయి దీనివల్ల. స్మైల్ చేయడం వల్ల రోజు నవ్వండి. మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ శ్వాస అంటే బ్రీతింగ్. శ్వాసలో శ్వాస అంటారు కదా, బ్రీతింగ్. మార్నింగ్ డైలీ మీరు బ్రీతింగ్ తీసుకున్నట్టుకైతే, ఒత్తిడిలో చాలా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు కూడా ఈ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అయితే ఈజీగా తొలగిపోతుంది బాధ అనేది. సో అందరూ చేయండి. ఆక్సిజన్ వదులుతూ తీసుకుంటూ ఉండే బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు కూడా మనమంతా. అండ్ డిజిటల్ బ్రేక్, ఇది మెయిన్ అండి. ఇప్పుడు సొసైటీలో అయితే డిజిటల్ బ్రేకే అస్సలు ఉండదు. ఎప్పుడు ఎల్లకాలం ఎప్పుడు ఫోన్లు పట్టుకునే ఉంటాం, ఎవరితో మాట్లాడేది ఉండదు. అసలు ఎప్పుడు టీవీకి కానీ ఫోన్కి కానీ అందరూ అడిక్ట్ అయిపోతుంటారు. ఇది మాత్రం లేకపోతే మాత్రం ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మీకు ఇష్టమైన వాళ్ళతో బాగా మాట్లాడండి. మీ మైండే మొత్తం చేంజ్ అయిపోతుంది. దీనివల్ల కూడా చాలా హ్యాపీనెస్ అయితే పొందుతారు, సంతోషంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ చేయడం వల్ల కూడా చాలా హ్యాపీనెస్ అయితే పొందుతారు. నిజంగా ఎవరికైనా హెల్ప్ చేస్తే మాత్రం నేను ఒకరికి హెల్ప్ చేశాను అని చెప్తారు కదా, అందులో కూడా మనం హ్యాపీనెస్ అనేది పొందుతాం. అండ్ నెక్స్ట్ వాటర్ తాగడం వల్ల కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అంటే ఎప్పుడో నీరసించిపోరు. బాడీలో ఫుడ్ కంటెంట్ లేకపోయినా వాటర్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే కదా. సో వాటర్ తాగడం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. డైలీ ఎర్లీ మార్నింగ్ 2-3 గ్లాసెస్ తాగండి. అండ్ నెక్స్ట్ డైలీ తాగుతూనే ఉండండి. అండ్ నెక్స్ట్ పాజిటివిటీ నేచర్. అంటే మనలో పాజిటివిటీ ఉండాలి. అంటే మనం నేను చేయగలను, నాకు వస్తుంది అని కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ పాజిటివిటీ మనలో ఉంటే మనం చేస్తాము, మనం చేయగలుగుతాము అంతే. మనం చేసేసాం అనుకోండి, ఇందులోనే మనకు హ్యాపీనెస్ అనేది పొందిస్తాం కదా. సో అందుకని ఈ 10 టిప్స్ మీరు ఖచ్చితంగా రోజు ఫాలో అవుతారంటే ఖచ్చితంగా మీరు డైలీ హ్యాపీగా ఉన్నట్టే. ఈ 10 టిప్స్ చూసుకోండి, మీకు కావాలంటే రాసుకోండి, ఒక నోట్ ప్యాడ్లో కావాలన్నా కూడా సేవ్ చేసుకోండి. 10 టాపిక్స్
చాలా మెయిన్. మనము ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఈ పనులు అయితే చేయాలి ఖచ్చితంగా. ఇందులో చాలా సంతోషం అయితే దొరుకుతుంది. నేను చెప్పినందుకు మీకే తెలిసి ఉంటుంది, ఇందులో హ్యాపీనెస్ దొరుకుతుందో లేదో అనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you in next video. Bye.